అబ్బా ఒక్కొక్కరు ముఖమే చూస్తలేరు. ఓలో అయితే వారానికి తీసుకున్నారట పైసలు. ఓలో గుండి పడితే అంటాళ్ళు, ఓలో గుండేడు అంటాళ్ళు. ఓవా రాజుని ఈమె కూడా తీసుకుపోతుందట కదా బ్యాచ్ని. ఉన్నావా బిడ్డ? ఎవరు ఏం తెచ్చింది బాపు? బావా మీరు బ్యాచ్ ఉన్నట్టు కాదు బిడ్డ, నాటుకు మంది కావాలి బిడ్డ, దొరుకుతలేరు. మీరు కూలికి వచ్చినా మంచిదే, గుత్తకేసుకున్నా మంచిదే తల్లి. నాకు ఒక్క పూట చేసిపోలి. అబ్బా కూల్ అంటే ఎవరు వస్తారో చిన్న బాపు? ఎవరు వస్తలేరు, గుత్త కంటేనే వస్తారు. గుత్తకు పోతే ఒక మొక్కన ఒక మనిషికి 1200 పడుతున్నాయి. అది కూడా నగదు ఇస్తేనే వస్తారు, మీది ఎత్తేనే మనసులో వస్తారు. ఏ వాళ్ళకైతే వాళ్ళకు ఏనవండుకురా మొత్తం వేసుకుంటా పోతాం. నీది పొలం ఎంత? అది కిందిది 2 ఎకరాలు, మీది 2 ఎకరాలు, 4.5 దాకా అయింది. అట్లా అంటే 10-15 మందిని పిలుస్తా. రేపే అంటే మళ్ళీ దొరకరే, మరి ఎల్లుండన్నా అవతల ఎల్లుండన్నా అంటే నేను మాట్లాడతా. మరి రేపు వేరేటోళ్ళకు ఉన్నది. సరే బిడ్డ, ఇవాళ పొలం దున్నిపోయింది, రేపు ఆయనతో దున్నిచ్చి ఒడ్లు గిట్ల అన్ని చదువుకుంటా. ఎల్లుండి వచ్చినా మంచిదే, కానీ రానైతే రాని. మరి ఇప్పుడు దమ్ము పోయి తిరిగత్తా. ఎల్లుండి ఖచ్చితంగా నేను ఎల్లుండి వరకు మాట్లాడతా. బాబా ఇద్దరు కూల మనుషులను పిలుచుకుంటా, గొర్రె పిలుచుకుంటా, పిండి తల్లి రెడీలో పెడతా. ఎల్లుండి నమ్మకంగా రాని బిడ్డ. అది కూడా నగదు ఇస్తేనే వస్తారు. నేను నగతే ఇస్తా బిడ్డ, పైసలు నగదు ఇయ్యాలి. నా పని కూడా కొట్టించరా నీ దయ. నేను మందిని పిలిచి తెల్లారే వరకు నీకు చేనులో వస్తారంటే వస్తారు ఖాయంగా. బాబా నువ్వు పిలిచినందుకు నీకు అట్టమే ఉంచుకొని బిడ్డ. 200-300 నీకు ఇస్తా తీ బిడ్డ. సరే తీయే. ఇవ 10,000 ఇస్తానా, మళ్ళీ ఒడ్డెక్కిందంటే మీ దేశ చేతిలో పెడతా. ఏం తేలినా తతిమ్మ పైసలు నాటేసి మేము ఒడ్డెక్కుతాం, నువ్వు తతిమ్మ పైసలు చేతిలో పెట్టు. ఓ దండం పెడతా. ఇక నువ్వు దండం అనకే. ఎల్లుండి ఇద్దరు కూలలో నారు మోసేందుకు పిలుచుకుంటా, గొర్రె పిలుచుకుంటా. మరి అన్ని మోసం అయితే బిడ్డ. మేము వస్తాం 8:30 వరకు. ఆటో పెట్టు, ఆటోలు ఎక్కుతాం. మేము 9 గంటల వరకు నీ చేను కాడు ఉంటాం. ఆటో ఆడే పెట్టే పోతా బిడ్డ. మీరు 8:30 వరకు రాలి బిడ్డ, ఒక్క అడుగు ముందు రాదు బిడ్డ. ఎప్పుడైతే అప్పుడే గట్టిన వేసుకుంటా పో. గంతే. సరే తీయే. రైట్ బిడ్డ, మంచిదిరా. చెల్లె లేదా? ఓ చెల్లె. ఎవరు? నేనేరా. అయ్యో అన్న మంచిగా ఉన్నావానే, బారోళ్ళకి వచ్చినావు? ఏమున్నది రా, ఇక నాట్ల సీజన్ కదా, ఈ నాటు వేసేది ఉన్నది. పోయినసారి మీరే వేసేళ్ళు, మంచిగా వేసేళ్ళనే మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన. అబ్బా ఇప్పుడే కలుగుతుంది అన్న. ఆల్రెడీ ఆసాములు అంతా మీద పైసలు వేసిపోతారు. ఇప్పుడు టైం మీద ఎట్లా దొరుకుతారే? అబ్బా గట్లా అనకు చెల్లె, మళ్ళీ లోపల పడిపోతుంది. వాడు నాటు వేసుకుంటే ట్రాక్టర్ కూడా పోదు. జర నా మొక్కను చూసి తీసుకురా చెల్లె. 100 మంది ఎక్కువ కూలికి, వాళ్ళకు 50 ఇచ్చి 50 ఉంచుకో చెల్లె. నువ్వు అట్లా అయినా మంచిదే. సరే మరి ఎప్పుడెత్తాను? ఎల్లుండి రారి. ఏమంటారు మళ్ళీ వెళ్తే ఇజ్జది పోతుంది. సరే తి అత్తంతి. మరి ఆయనతో నువ్వు వాడికి వచ్చినాక నేను 2 ఎకరాలు అని చెప్పావు, మరి నేనేమో ఎకరన్నర అని చెప్పుకొని వస్తా. అట్లానా? సరే అన్న. సరేనా, ఇంకో ఇద్దరిని ఎక్కువ పిలుచుకొని రా. పైసలు కూడా తీసుకో ముందే. సరే తి అట్లనే తీసుకొస్తా. కానీ ఇగో నేను ఆడికి వచ్చినాక కాలేదంటే డౌట్ పడి అడిగిరు అనుకో, ఎకరన్నరనే అని చెప్పు, పుసుకొని 2 ఎకరాలు అని చెప్పకు. పోయినసారి వేసినట్టే. మళ్ళీ పైసల గురించి కూడా అడుగుతారు, ఆ ముచ్చట కూడా చెప్పకు. మరి నేను ఏ చెప్పా, నా నాటు వేసిపోరు అంతే. సరే మరి రేపు ఇక ఆయనతో వేసేటట్టు చూసుకో. ఆ నారు పంచిపెట్టు, నారు వీకిచ్చుకో మీ ఇంట్లో తోటి. సరే చెల్లె. సరే పోయి తీసుకొని రా. ఎల్లుండి మోసం చేయకూరి, మళ్ళీ లాగం అవుతా నేను. నీకు మోసం చేస్తాను అన్న, వేరే ఊరికి వెళ్ళి వచ్చినాక కూడా నేను మోసం చేస్తాను నా నమ్మకం వచ్చినాక. సరే చెల్లె. సరే పైసలు అయితే తీసుకున్నా కానీ ఇప్పుడు ఎవరు దొరుకుతారు టైం మీద? ఎవరిని చూసినా కానీ మందికి ఒప్పుకొని ఉన్నారు. ఇలా అచ్చ ఉన్నదో అట్నిగా మోతకాడికి కూడా పోయేస్తా. మరి పైసలు మీద వేసేస్తా. లచ్చవ ఉన్నదో పన్నదో తెలితోటి. ఈయనన్నా ఆల పొద్దుగల రాలే, చీర పొద్దుకి వచ్చిండు. ఎవరిని విలువలకి ఈ టైంకు. లచ్చవా ఎల్లుండి ఏ కైకిలికి ఎవరికి ఒప్పుకున్నావు? మా బాచిల్లే పోతాను, రజంతోనే పోతాను. ఒప్పుకున్నావా? మరి కైకిలి ఎంత ఇస్తాంది? 400. 400కి ఏం పోతావు? పొరుగు రోజులకు ఒక 50 ఎక్కువ ఇస్తాడు, పోదాం దారాదు. ఏ మాట పోదు బిడ్డ, రాను. మాట ఏమిడికి పోతుంది? 50 ఎక్కువ ఇచ్చిన కాడికి రావాలి. కానీ కూరగాయలకో దానికో దీనికో ఆసర అవుతుంది. ఏమంటుందో మరి. ఏమండేదే ఉన్న నిన్నేమన్నా కొన్నదా? కాలో కడుపుని వస్తుందా అని చెప్పు. సరే నువ్వెంత ఇస్తావు? ఇంకేంది 450 ఇస్తా. అలా పొద్దుగల పోయి అలా పొద్దుగల వేసుకొని వద్దాం. మా అంటే ఎకరన్నర ఉంటుంది గంతే. అదేం చేస్తుంది నన్ను? మరి నా కాళ్ళు వస్తుందని ఏదో బొంకుతా. గంతే బొంకు. ఇగో ఇంకోటి థమ్స్అప్ బాటిల్ గుడాలు తెప్పిస్తాను అయిపోయినాక. సరే సరేనా? ఇగో నీ 500, 50 రూపాయలు మీదనే ఉన్నాయి. ఇంకెవరన్నా పడతారు? మరి పడతారు కదా, ఇద్దరు కోసం వచ్చిన నేను. ఒకటి నువ్వు, ఇంకొక పిలుస్తాడు పోయి. మరి ఇక మమతాత నన్ను తీయరా ఆ పైసలు? సరే మరి ఇగో ఆమె పైసలు కూడా నీ విన్న ఉన్నాయి. మళ్ళీ ఎగ్గొట్టది పైసలు అయితే మీదేసిన రాకుంటే మాత్రం మళ్ళీ లొల్లి పెద్ద అయ్యేస్తా నేను. మరి అసలే పొరుగు రోజులది పోయినసారి మంచిగా పోయి గుట్టు వేసుకొని వచ్చా నేను, ఎవరో తెలియకుండా. సరేనా? సరే నీకు మాట రాకుండా చెత్తపో. సరే. మీరు పోయి ఆ చావట్ల ఆట ఉందట, పోయి ఎక్కిపోర్రి.
నేను లచ్చమ్మని తీసుకొని వస్తా. లచ్చమ్మ తిన్నవా? సర్ది పెట్టుకున్నావా? తిన్నా సర్ది పెట్టుకున్నా కానీ బిడ్డ నిన్న నువ్వు చూసినావు కదా అసలు శాతం అయితే లేదు. రౌతు పాడుపడ రౌతు గుచ్చుకుపోయింది తెల్లని దాకా సులుకు పడుతుంది. జీడి పోసి కాపినా తక్కువ కాలేదు. అయ్యో ఏంది ఇప్పుడు రావా? అయింది ఇక వచ్చేటట్లేని బిడ్డ నువ్వేమనుకున్నా మంచిదే. నాకు శాతం అయితే లేదు అసలే. అయ్యో పొద్దుకంగా వచ్చి మరి పిలిచినప్పుడు మంచిగా ఉన్న బిడ్డ అత్తతి అంటివి కదా. శాతం అయితే లేదు. శాతం కానీ నేనేం సావనా? ఏమైనా తీసుకుపోతావు వాళ్ళ తోలుతావు అయిపోతుంది. నీదేం పోతుంది? మరి నిన్న పొద్దుకంగా వచ్చినప్పుడు పిలిస్తే అత్త బిడ్డ అని అంటివి. మళ్ళీ తెల్లరంగా నచ్చి చెప్పవా మరి నాకు? ఇక చెప్పుతాను అనుకున్నా కానీ ఏమో పోతాను అనుకున్నా కానీ నాకు శాతం అయితే అట్లేదు మావగారు. ఇవాళ ఒక్కరోజు ఎవరన్నా పిలుచుకోపో. నేను అయ్యంత మందిని పిలిచిన మన బ్యాచ్ అయినా అందరం పోయేది. మళ్ళీ ఇంట్లోకి ఎవరిని పిలవాలి చెప్పు? నేను ఇప్పుడు ఇక నా శాతం అయితే లేదు. మరి నేనేం చేయాలి? ఏం కాదురా మెల్లగా మందిలో పడద్దు. ఓ గోలేసుకొని అత్తుద్దా. నువ్వు ఆ బిడ్డ అడి వెనక పెద్ద గోకలు పెడతాను. ఇప్పుడు మెల్లగా బుదరికి తీసుకుపోతాను. అలా వెనక ముసలి దాన్ని చూస్తలేవు వయసు దాన్ని చూస్తలేవు. నువ్వు ఊకోలచ్చమ్మా ముసలి దాన్ని సుత్తలేని వయసు దాన్ని సుత్తలేదు అంటున్నావు. నువ్వు నిన్న లాస్ట్ నువ్వు వెనక వేయను శాతం అయితే లేదు కావచ్చు. పాపం ముసలి దానికైనా వచ్చి అందుకున్నావా లేదా? ఇక్కడ పెద్ద గోకలు పెడతాను. నువ్వు శాతగా దానికి ఏరే మును పెడతాను నువ్వు. పెద్ద గోకలట అందరితో నీకు. ఇప్పుడు మరి నేనేం చేయాలి? 10 నా పొలమా? ఓ గోలేసుకొని రాదు ఏమైతుంది? ఏ రేపు అత్తగా నీ రాను. నువ్వేమనుకున్నా మంచిదే. సరే ఇయటికి ఆ సూది వేసుకొని గోలన్నీ వేసుకొని సపరేట్గా వండుకో. అనుకుంటా సరేనా? ఇక నేను పోతాను. ఎట్లా ఈ వాళ్ళకి లచ్చమ్మ తప్పిస్తే ఈమె అంతకి ఇప్పుడు నేను ఎవరిని పిలవాలి? ఈ వాళ్ళకి ఎవరు వస్తారు? ఈ మంది సల్లగుండా ఓ మనిషి రాలేదు కలుపుకపోయి వేద్దామంటే ఈ మంది తినరేమో. వీళ్ళు ఎంత గులుగుతారో. ఇప్పుడు ఆ పెద్ద బాపేమో మందిని విలువమని చెప్పే పెత్తనం ఎత్తుకుంటే ఈ తలకాయ నొప్పి తప్ప ఏం లేదు. ఒక 500 రూపాయలు ఇచ్చుడేమో కానీ నా పానం పోతుంది. ఇల్లు తిరిగి కాళ్ళన్నీ పోతాను. ఇదేం చేస్తుంది? నన్ను పోయింది కదా మెల్లగలేసి తాళం వేసుకొని ఆ మైనకోళ్ళ ఆటోలో కూర్చుంటా. ఇదేం చేస్తుంది? నన్ను పొద్దుగాయ 9 దాటే ఈ పోరోటి ఈ మమతకు పొద్దుకి రావాలి. దీని ఇంటికి పొద్దుగాలు రావాలి. 9 గంటల వరకు సర్ది పెట్టుకుని సావట్లకు రాయి అంటే దీని ఇంటికి ఓ దమ్ము తిరిగేదాకా దీనికి నిమ్మలం కాదు. ఉన్నవానే ఓ మమత ఎల్లమ్మే సర్ది పెట్టుకొని 9:30 అవుతుంది. ఇంకా సోయి ఉండదేమే నీకు? ఓ మమత ఉన్నవానే? నీకు ఇంకా ఎల్ల తీరతలేదానే? అక్క వస్తాను. అక్క అంటే సర్ది పెట్టుకున్నావా? అయ్యో నిన్న సాయంత్రం ఆయన పంపించిన రాలేదా ఇంటికి? అగో ఎందుకు? మా ఇంటికి ఎందుకు వచ్చిండు ఆయన? ఎందుకు? నిజమక్క నేను అత్తలేనని ఆయనకు చెప్పి పంపించిన. నీకు చెప్పింది కావచ్చు అని నేను నిమ్మలంగా ఉన్నా. ఓ నాటే అత్తలేవా? అత్తలేను. అమ్మలు ఫోన్ చేసిళ్ళు బోనాలట పోతానా. ఓసిని పాపం పాడబడ కదా గీ వాళ్ళకు రాను అవ్వగారు బోనాలు చేసుకుంటారంటే ఏమన్నట్టే? ఒక్కగానొక్క బిడ్డను పోకుండా ఎట్లుంటది? అటు లచ్చమ్మ అత్తలేదు, ఇటు నువ్వు అత్తలేవు. అయ్యో లచ్చమ్మ కూడా తప్పించిందా అక్క? ఎక్కడ అత్తంది? అత్తలేదు. ఇప్పుడు ఆమె తప్పించింది, నువ్వు తప్పిస్తున్నావు. తరగొట్టిన మాడి అది గొర్రె కొట్టున్నది. ఇప్పుడు పోయి మనం వంగుడే నాటుకు. అబ్బా ఏమనుకోకక్క జర అర్థం చేసుకో. అమ్మోళ్ళు ఒక్క తీరుగా ఫోన్ చేస్తాళ్ళు. ఇప్పుడు నీవు అందుకే వాళ్ళు వీళ్ళు ఈ మంది ఊకుంటారా? ఇద్దరు తప్పితే ఇద్దరు అందుకు ఏమంటే ఎత్తారా? ఏం మనుషులు ఉన్నారా మీరు? పిలవకపోతేనేమో అక్క పిలుతలేవు, మీకు గ్రూప్లకు అత్తా నేను చేస్తా అంటావు, అత్తనేమో పిలుతానో గీ బాధనానే. మా అమ్మ వాళ్ళు నిన్ననే ఫోన్ చేసిళ్ళు నైటు. ఏదైనా ఉంటే ముందుగా వచ్చి చెప్పాలి. అక్క నేను రేపు రాను, మా అవ్వగారు బోనాలు పెట్టుకుంటారు, నేను పోతా అని. ఏమనుకోకక్క ప్లీజ్. ఏమనుకోడేంది చేసినావు ఇంకా? ఏంది పిల్ల అటే పాయే మందిని నిలుతానని పాయే ఇంకా అత్తలేదా? ఏం చేయాలి? 9:30 అవుతుంది. ఇంకా ఎప్పుడు అత్తది ఈ పిల్ల? ఎక్కడోళ్ళు అక్కడ వాటరి. ఈ బదనం నా మీద బదనం పడుతుందో ఏమో. ఎక్కడ తలుపులు అక్కడ తీసిపోయింది పిల్ల. రబి అమ్మ ఏమైంది? గింతసేపు అయినావు, టైం అవుతుంది కాదు? ఏం చేయాలి? లచ్చమ్మ లేదా? ఆ ముసళ్ళని కాడ మోకాలు నొత్తనాయట, రాళ్ళు బాగా గుచ్చుకపోయినాయి. నాకు కాళ్ళు అస్సలు శాతం అయితే లేదు బిడ్డ, నేను రానని ఇప్పుడు వాళ్ళు తప్పించింది. రాదట నాటయ్య. టైం మీద మోసం చేస్తే ఆసాం ఏమంటాడు? మాట రాదా? ఇప్పుడు ఇదొక్కటి రానంటే ఏమో అటో ఇటో చదువుకుందాం కానీ ఆ మమత పోరు కూడా రాదట కాదవ్వ. నేనేం చేయాలి? ఎందుకు రాదట? బోనాలకు పోతుందట. వాళ్ళ అవ్వగారట బోనాలు చెప్తారట. ఇప్పుడు ఆ బిడ్డ చెప్తే నేను పొట్టు తిడితే రాత్రి నా మొగని పంపించినాక రాలేదా అంటుంది. నీ మొగడు రాలే మొద్దు రాలే నాకెవడు చెప్పిండే అని నేనంటి. నీకు చెప్పిండు అనుకున్నా, నేనేం చేయాలని మాట్లాడుతుంది. సాయంత్రం తినేదానికి ఇప్పుడే పోతుంది అట్నా? నేను ఒక్క బిడ్డను మా అవ్వగారింటికి పోతే ఎట్లుంటది అనబట్టి నేను ఏమని రావాలి చెప్పు? వాళ్ళకు ఒక్క పురుగు దొరుకుతలేదు. తిరిగి వచ్చిన. పిలవకపోతేనేమో నువ్వు నన్ను పిలుస్తలేవు అక్క, నన్ను పిలుస్తలేవని మాట్లాడుతుంది. ఈ ముసలి శాతనైనా శాత కాకుండా మనం మందులు వేసుకొని పోతాడే దీనికి ఏమైంది? మోకాలు నొత్తులు. ఈ మంది అందరు మరి ఒక్క 2-3 వచ్చిన మంది కూడా కదా మరి నారాయణ మీకు అత్తం కదా. ఇప్పుడు మేము పిలిచిన మందిని అంతా అద్దన్నా, అందుకే ఇంత పొద్దుపోయింది. ఇప్పుడు మరి ఆ మందిని అంతా తీసుకుపోయి గానారేం బిక్తాం, 2 మనుషులం బిక్తే ఒడిచిపోయేది. ఇంకా మన ఇద్దరం పోయి ఏం చేస్తాం మరి? ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఆ మందిని అద్దన్నా, మన ఇద్దరం కలిసి నారన్న వీకుదాంపా రాదు. ఇక మన ఇద్దరం పోతేనే అవుతుంది ఆడ. నాకెటు మనసు పడతలేదవ్వా, నేనేం చేయాలి?
ఇప్పుడు ఆ పెద్ద బాబు ఏమని మాట్లాడతాడు ఏమంటాడు ఆయన అంతా గొర్రె కొట్టుకొని పెట్టుకున్నాడు అట పొలం. కాదు కానీ నువ్వు కూడా ఏం పనికి వాళ్ళందరిని పిలుస్తానని ఒప్పుకుంటావు. రా అయిన మొక్కకు వాళ్ళు మోసం చేసే సపడే కూకోవా, నీకు అన్ని కావాలి. ఇగో పని చేద్దాం, ఎవరైనా బంద్ పెట్టినా కదా ఎట్లయినా నారు వీకేది ఉన్నది, మాట పోకుండా మన ఇద్దరం కలిసి పోయి నారు వీకుదాం, చెప్పుదాం ఆ చిన్న బాబుకు. మన ఇద్దరం వీక్తే ఆయన ఏమంటాడు మరి? సేనైనా ఏమంటాడు మెల్లగా నేను చెప్తాపా చిన్న బాబు నేను తిరిగే కాడికి తిరిగిన్నే అత్తనన్న మనసులో వాళ్ళకి ఎగ్గొట్టిరు, రేపు అత్తమంటారు మరి మందంతరిని పట్టుకొని రేపు వచ్చేస్తావు ఇలా నార్వీకుదాం అని చెప్తాం. ఎట్లయినా నేను నార్వీకనే పిలిచిన ఇక నేను కూడా నార్వీక్తా, ఏం చెప్తా ఏమంటారు? ఇంకో ఇద్దరు వచ్చినా మంచిగుండు కదా, నలుగురం పోయి పీకుతాం కదా, మన ఇద్దరం పోయి పీకుతా సరిపోయేంత పీకుతామా? పీకుతాం అవుతుంది, మాగైతుంది. ఎకరం మనసుకు ఎకరం పొలానికి ఇద్దరం పీకమా, నువ్వు చిత్రం చెప్తావు. మరి అయితే పోదాంపా, మందందరు పోతారు, పొద్దు వేయింది పా, కాలు పాడుపడి ఘోరంగా కాలు వస్తున్నాయి. రేపని నచ్చేటట్టు చూడు ఈ మందిని, మరి మాట పోకుండా చెయ్యి. రేపు ఎగ్గొడితే ఊకుంటానా, ఒక్కొక్కదాన్ని చిక్క పోతా. ఇలా వీకిన నారు ఎట్లుంటే అంత పిడిచ కట్టిపోదా, గట్టిగా మాట్లాడతా కానీ. ఈ మనిషి వచ్చి అన్నం తింటాడు కావచ్చు. మంది అయ్యో ఆగరాదు ప్రశాంత్, నువ్వు ఇంత ఎగిరితం చేయబడుతుంది ఇంట్లో. అరే సోన్పల్లి నుంచి మళ్ళీ ఇంకో మందిని తీసుకోపోవాలి, వాళ్ళు ఫోన్ చేస్తారు. నా పని ఉన్నప్పుడే నీకు డబల్ పనులు ఉంటాయి. ఆగు, ఏందా చిన్నమ్మ ఈ అత్తలేరు ఆగత్తలేరు? ఏ అత్తానంతి ఈ పొట్టి పొట్లేని లేని భయాన్ని పడుతుంది, ఇంత అంతది కాదు. ఎక్కుర్రి అయ్యో శారదత్త ఉన్నవా లేదా? ఈ అత్తలేవా అత్తలే అత్తన్న అవా రా బుజ్జి పోదాను. నా పని అన్నప్పుడే మీకు ఏం తీరది. ఎప్పుడో రెడీ అయినా మేము, నువ్వు పిలుస్తలేవని మేము ఆగినాం. పొద్దు వదలేదా? ఎక్కడండి? అయ్యో ఎక్కారు, ఒకసారి నెట్టాలి. ఇద్దరు చేయలేదు. నీది నువ్వు కూడా పడినేనా? పట్టు చిన్నమ్మ పట్టు నెట్టు. ఈ ఆటోనే సక్క లేదు కానీ ఈయనకు ఆటో ఒక్కటి, ఈయన సక్క ఉండదు, ఈయన ఆటో సక్క ఉండదు. కాదే బుజ్జి టాలి మాట్లాడక ఓ ఆటో పెడతాది. రా బుజ్జి ఎక్కు, సీట్ మీద కూసా. ఇగో ప్రశాంత్ గడ లచ్చ ఉన్ను ఒక మామ ఎక్కుతుంది, కొంచెం ముందర పోయి ఆపు అవతల సందిలా పోని. గిన్నె ఈడెవరు వస్తాడు ఇంకా? లచ్చవ ఇట్లా వస్తారు, జల్ది రా లచ్చవరా. వచ్చినమ్మా లోపలికి ఎక్కరాదు. ఏవుగా నేను ఒక ఉడకపోతాడుగా లోపల ఎక్కమంటావు ఏమైనా మంచిగా అయ్యా నువ్వు అట్లకి వెళ్ళి రాపు. అరే 10-10:30 అవుతుంది, ఇంకా వీళ్ళు రోడ్డు మీద చదువుతాళ్ళు. బాబా తొందర రారే. గోసి కూడా పెట్టుకుందా అయితే రాను రాను కొత్తగా వచ్చినట్టే. ఏందే పోరి గోసి పెట్టుకోద్దా? పొరుగురికి వచ్చిన కదా పొద్దుగాల పోవాలి. పొరుగురు పోతే మరి ఆల పొద్దుగా చాలా పొద్దుగా వేసుకపోదామన్నదే ఉన్నాయి మొత్తానికి. నువ్వే పొద్దుగాల వీళ్ళ పొద్దుగా ఒక తోటలు వచ్చి ఎత్తలేరా? నీకా ఆల పొద్దుగా ఆటో సవట్లో పెట్టి నీకు సొయ్యే ఉండదు. అబ్బో దొబ్బ ఆటో దొబ్బ వరకే గంట అయింది కదా బుజ్జి. ఓ ట్రాలి మాట్లాడవు కానీ బురద దిగ పడుతుందో ముసదన మంచిగా రావే. నిమ్మలంగా తాళ్ళు ఇంకా మా ఊరు వాళ్ళు వచ్చింది కనిపిస్తలేదా? ఆల్రెడీ సగం మడేసి వాళ్ళు నడువురి తొందరా. ఇంకా తోటలు చూడు రాళ్ళ పొద్దుగా వచ్చిరు, సగం పొలం ఒడిచింది. ఇంకా ఈ పిల్లకైతే నడవనేస్తలేదు శారదత్త కోడలికి, ఇళ్ళకి పట్టుకొని వచ్చింది నాటెత్తదని. ఏమో రాని మనిషిని పట్టుకొని వచ్చి లెక్క అడుగుతావు ఇలా. రారి ఈ మళ్ళీ రారి. కాదు మౌనిక గీయాలకత్త ఎప్పుడు ఎత్తారు ఎప్పుడు? ఆగో ఇంటికాడ పని తీరద్దా అన్న అందరు వెళ్ళొద్దాం. అదేమన్నా ఈ ఊరా 10 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి రావాలి. ఇప్పుడు ఏమైంది? గుత్త నాటేనా వేసుకొని పోతుంది. ఇక పారి సినిమా పారి నాటేద్దాం పారి. ఆగు పాన్లు అంటాను కానీ అక్కడ దాకుండదు 2 ఎకరాల దాకుండదు, నువ్వు 1 ఎకరంన్నర అంటానవేంద్రా? ఏ లేదు చిన్నవా ఎకరంన్నరనే కాదా అన్న? ఏ ఊక పెద్ద 2 ఎకరాలు ఎంత ఉండదు, నువ్వు ఎకరంన్నర అంటావు మంచిదే ఉన్నది. ఓ అమ్మ 2 ఎకరాలు ఎక్కడిది? ఎకరన్నర ఇది పట్టకున్న భూమేనా ఇది? మా ఊరు ఎత్తలేదు ఎప్పటికీ. ఏ ఊళ్ళనే వాళ్ళు ఎత్తారు మంచిగా, మా ఊళ్ళనైతే ఎకరం చెప్తే జప్పును వేసుకొని వస్తాం. అయ్యో చిన్నవా నారుమడి పెద్దగా ఉండడం నీకు అట్లా అనిపిస్తుంది. ఎప్పటికి పోతలేమా? నీకు తెలియదా అని తీరే మాట్లాడుతున్నావు. ఏ ఊక ఏ చూస్తే తెలుస్తలేదా? నాకెందుకు తెలియదు? ఏమో అక్కడ దాకా ఉండే పెద్ద నారుమడి దాకా. ఈ పొలం కాడికి వచ్చినాక గిట్లా మాట్లాడుతావు చిన్నవా నడువు. ఇవాళ కొత్తగానే ఎత్తానమ్మా
మౌనిక నీకు ఏమో మాట్లాడుతా అంటే మీదికి అదైతానో ఏమో లేని గుత్తలన్నీ పట్టుకొస్తా ఊళ్ళో లేనట్టేమో పొరుగురికి తీసుకొచ్చి ఇలాగ పిల్ల వచ్చింది కాయ ముందర కూడా జద్ది పడితే నీకు తెలియదా? మౌనికమ్మ ఇప్పుడు మమ్మల్ని పోతాం మాకు కూలి దొరుకుతారా అయ్యండి. అరే గిట్లా మాట్లాడతా ఎందుకు ఇప్పుడు మీరు మంచిగా అవుతారనే 50 ఎక్కువ ఇస్తాను మీకు షేర్లకు వచ్చినాక ఇట్లా మాట్లాడతాను మళ్ళా ఏందా మేము వేస్తలేమా చేనులని వేసుకుంటే వస్తలేమా ఏంది బుజ్జి గిట్లా చెప్పుతాండి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఏందత్తా మనకు చెయ్యందా తెలియదా? వేసుకుంటా పోతే కొత్త మాట్లాడుతానో కింది పడ చేయలేదా పోయినసారి? ఇగో ఆగుండ్రా ఓ అయ్యా మా దగ్గర చెల్లులు ఉన్నాయి కొలుచుకుంటాం కానీ ఆగు నువ్వు లొల్లి పెట్టకు ఈ పని అంత ఈయనే పంటని ఏ కాలమైనా లొల్లి పెట్టుకోబట్టి ఈ చేనులకు వచ్చినాక లొల్లి పెడితే ఏమొస్తుంది ఇక కొలుసుకున్నాక అన్న ఎంత ఎక్కువ అన్ని పైసలు కట్టియాలి. అరే ఏందమ్మా రాగానే 3 ఏళ్ళు పెట్టబడుతుంది ఫస్ట్ పోయి వంగబోరే ఇత్తగానే ఊకనన్న వీళ్ళకి ఒప్పుకుంటు నడువురి చేనులకు వచ్చినాక 10 తీర్ల మాట్లాడతాయి మీ అందరికి. నేను నారే ఎత్తగానే మీరు వంగురి. అందరు ఇటు రాకుండా కొంతమంది నార్వేక్ వాళ్ళు ఇద్దరు మీరు ముగ్గురు వాళ్ళు ఆడికి. సరే మీరిద్దరు పోర్రి నేను నార్వేక్ వస్తా. ఓ బుజ్జి ఈ కాళ్ళు ఎత్తలేదు కాదు వచ్చే నీళ్ళు ఇలా ఊకనన్న అత్తి మా వాటివైనా మాట దక్కు 50 రూపాయలు చూసుకొని ఇప్పుడు దిగబడే నాట్లోకి వచ్చినాం. ఏమో బిడ్డ వేసుకుంటారా అటో పోస ఇటో పోస వేసుకుంటారా గంట వెనుక పోయిన అని వాళ్ళు మళ్ళీ లొల్లి పెడతారు మళ్ళా. అవునే బుజ్జి మౌనిక మేము అటు వెళ్ళినాం మళ్ళీ ఇక్కడికి వచ్చినాం వాళ్ళు ఆ ఒడ్డుకే ఉన్నారు ఎట్లా కట్టిస్తావు ఏం కథ మాకైతే తెలియదు. ఆ శారదమ్మ కొడలైతే అక్కడనే నారు విక్తుంది అటు ఇటు తిరుగుతుంది ఏమో అచ్చిన రానోళ్ళని విక్తుంది మళ్ళీ సరిభాగం కట్టిస్తుంది చేసిన వాళ్ళు ఒకటే చేయని వాళ్ళు ఒకటే. మదన సుందారి పూల వయ్యారి దంచంగాదని మడి మీద గున్న మెరుసు మదన సుందారి. ఈ గొర్రె కొట్లాంటి ఒడ్డు పంట అని తీర్చిపెట్టిండు. అగో ఇద్దరే అత్తాళ్ళు ఆటో ఏదిరా ఇద్దరే అత్తాళ్ళు. అరే వాళ్ళకెళ్ళి వచ్చే ఇద్దరు మనుషులు ఆగం చేసిర్రే రావని మోసం చేసిళ్ళు. నేను ఒక్కదాన్ని ఇదంతా వేసేదా చెప్పు మరి. గిట్లే ఉంటుందా బిడ్డ నీ చేతి కింద 10 మంది ఉన్నారని నేను చీకబడి వచ్చి పైసలు ఇచ్చేత్తి నగదు పైసలు ఏమన్నా ఉద్దరకత్తాలా తల్లి గింత మోసం చేతివేంది. నా చేతి కింద 10 మంది ఉన్నారే ఇప్పటికి 15 రోజుల నుంచి తీసుకుపోతలేనా ఏ పిక్తలేనా ఇవాళ ఏం చేయాలి ఏం పుట్టిందో ఏమో దానికి కాలు రెక్కలు నొత్తనే అంటే అదేమో అటు పోయింది. నాటు పని అంటే ఏంటిది అనుకుంటున్నా బిడ్డ గింత మోసం ఉంటుందా చెప్పు. మీరు అత్తారని నేను బువ్వా బుగ్గు లేకుండా వచ్చి ఉంటి నేను ఉన్నా మిమ్మల్ని ఎగేసుకొని అత్తు చీ గింత మోసం చేస్తావు అనుకోలే బిడ్డ. నేనైతే నేను చెప్తాను ఇదైతే గొర్రె కొట్టిన పొలం బిడ్డ రేపు దిగుతలేదు ఎగుతలేదు అంటే అయితే నేను ఏం చేయ నువ్వు నారేపీకి ఏమన్నా చేయి గుత్తకిస్తానంటే గుత్త పైసలు ఇచ్చేచ్చినా నీకు. ఏం కాదు ఇది రాగడే కదనే ఏం బాగా దిగుతుంది ఏమంతా బాగా గట్టిగా ఉండదు అంతే మెల్ల మేము ఎట్లా వేసుకొని పోతాం ఏం చెప్తిగా. ఇప్పుడు కూలి మనిషి వచ్చా నారు మోస్తా అనుకో ఆ కూలి మనిషి పైసలు ఇవ్వాలి బిడ్డ. మీరు ఏం పని చేసిళ్ళు పొద్దుగాల కూలోళ్ళు చేస్తారు ఇక రంది పడకు మరి వాళ్ళు మోసం చేసినందుకు మేమేం చేస్తాం బిడ్డ. నీకంటే ఎక్కువ నేనే రంది పడ్డానే ఆ చిన్నపాపు మాట వాయే ఏమంటాడో అని నేను ఇంట్లో బువ్వ కూడా లేవు సర్ది పెట్టుకున్న సపరేట్ వస్తాను. సరే రాళ్ళు మరి ఇద్దరైతే ఎకరన్నర సరిపోని పీకులు నారిగా రేపు వచ్చిందంటే వంగాలే. ఇంకా మనూళ్ళే మందికి కొద్దిగానన్నా బుద్ధి ఉండద్దా ఈయనే గింత మంది నాట్లేసేది ఉండే ఈడ కాదని పొరుగురోళ్ళ కాడికి పోతారు ఇంకా ఆటోళ్ళ వాడి పొరుగురోళ్ళ కాడికి. రాజీనామా ఆగుతలేదు కాదు బిడ్డ ఆగుతలేదు ఇక మరి పనులు వెనకకైనాడు పొరుగురోళ్ళే వచ్చి విలువన్నా ఇప్పుడు అంటే పనులు బాగుండే. బోరామా వాళ్ళ పొద్దుగల 3-4 గంటల వరకు అవుతుంది అనుకున్నాం పొద్దువాయే. చిన్నబాబు పోతానవే ఇక రేపు పొద్దుగాలనే మందిని తీసుకొని వాళ్ళ పొద్దుగాలనే వస్తా సరేనా. వా జర దండం పెడతా దున్నిన పొలం మరి ఆగం చేశారు రేపైతే ఎల్లపొద్దు అలా చేసుకొని పోన్లిగా బాబా నేను మళ్ళీ రాను జర దండం పెడతా ఇప్పుడే సాయంత్రం అందరి దగ్గర తిరిగి మళ్ళీసారి చెప్పు జర చేయగలిసిన వాళ్ళు అయినమనుకు రాలరా జల్లి అవుతుంది పొద్దుగాల. నేను ఇంటికి కూడా పోనే ఇంచెల్లిటి డైరెక్ట్ మనుషుల దగ్గరికే పోతా గట్టిగా మాట్లాడి రేపు పొద్దుగాలనే వచ్చి నాటేసుకుంటాం ఇక నువ్వేం రంది పడకు. ఆమో దిక్కు నేనో దిక్కు పోయి పిలిచేస్తాం బిడ్డ 2 ఎకరాల నార్వీకి వస్తుంది మేము మోసం పని చేస్తే ఎట్లుంటది
కూలోళ్ళం బంద్ చేసిండు నార్మల్ పోరి కూడా బోనాలకు పోయి రావచ్చు వాళ్ళ వరకు వస్తుంది ఇంకొక చేసి ఇక్కడైనా వస్తుంది సరే సరే బిడ్డ ఇక మళ్ళీ మర్చిపోకు బిడ్డు నేను మా పొలం దున్నుడు అయిపోగానే మీకు థమ్స్అప్ తెత్తది థమ్స్అప్ చాలకుండా నాటు కావాలంటే నువ్వు థమ్స్అప్ అంటాను థమ్స్అప్ల కోసమే వస్తాను మేము నాటేసేస్తాం కానీ నువ్వు సేమ్ నిన్న నార్మీకి వచ్చినావు నీ బుద్ధి పుడుతుంది ఎత్తు లేకుండా లేదు పో అగో ప్రశాంత్ ఆటో వస్తుంది రేపు మిమ్మల్ని దించమని చెప్తా బిడ్డ సరే ఇంకేంది బిడ్డ అత్తుడే అగో వాళ్ళు వచ్చామని పిలిచిందండి కదా చెల్లెను అబ్బా ఏం మాటలు మాట్లాడుతున్నావు చెల్లెను మొత్తం మీద మోసం చేసిపోయినాక ఏం చేద్దాం పైసలు అవి ఇవి కలిపి ఇయ్యనా ఓ బౌరుపుల ముసల్దానా నేను పొద్దుగాల నాటేరాయా అంటే నాకేమో నొత్తంది బిడ్డ నాకు శాతం అయితే లేదు అని మాట్లాడుతూ కానీ మరి వీళ్ళకి ఎట్లా నాటేవేనా ఏందే బాగా మాట్లాడతావు ఓ గోలు వేసుకున్నా డాక్టర్ దగ్గర పోయినా సూది వేసుకున్నా గోలు వేసుకొని పోయినా నేను మాట్లాడితే ఏమన్నావు నువ్వు సూదేసుకొని రాబిడ్డ అంటే ఆహా నాతోని కాదు నేను ఇవాళ ఉంటా నేను వండుకొని నేను రేపు పొద్దుగాల లేచి నీకు అత్తతి అని మాట్లాడుతీ కదా ఓ రూపాయి ఎక్కువ వస్తుందని పోయినా నీ ఇంటికైతే నువ్వు లేవు నీ బండి పోయింది అట్లనా అడిగిపోయినా పోయి ఇవాళ ఇప్పుడు ఆ చిన్నబాబు మా దగ్గర నా మాట ఎట్లా అని చెప్పు మాట అయిపోయిందో నువ్వే పంపినావు ఎవరికెరక మీ కథలన్నీ గిట్లే ఉంటాయి మీ నాటేసే కథలే గిట్లుంటాయి అదో ఏంటే నువ్వేమో గట్ల మాట్లాడతాను నేనే చేసిన ఇంట్లో మరి ఏమో లచ్చమ్మ వస్తుంది కాళ్ళు వస్తాను ఇంటికాడనే ఉన్నదాన్ని నువ్వు మరి నేను నాతో గదే ముచ్చడు చెప్పింది నేను గదే ముచ్చడు నేమనుకోని నేను వచ్చిన ఏమైనా కొద్దిగా ఏం అనిపించలేదా నీకు నిజంగానే రజనక్క ఆటో గాడి దాకా పోయింది మళ్ళీ ఎమ్మడివాడు పిలిచింది అట్లా కాదు మౌనిక నువ్వెట్లా మనిషివి నాకొచ్చే మనుషులు 50 రూపాయలు ఎక్కించి ఎట్లా దొరకపోతావు వాళ్ళకంటే సరే 50 రూపాయలు ఎక్కువని ఆశతో రావచ్చు మరి ఒకరికి పోయేటోళ్ళు నేను ఎట్లా తీసుకుపోవాలన్నది తెలివి లేదా నీకు నువ్వేమంటే కదా బోనాలంటే ఏవి బోనాలేవి అక్క మా అమ్మ వాళ్ళ పాలోళ్ళు చచ్చిపోయాట వచ్చేవారం చెప్తానన్నది మీ ఇంటికి వచ్చినక్క నువ్వు లేవు పాలోళ్ళు చచ్చిపోతే నాటికి ఎట్లా పోయినవారు నువ్వు సాగుపోవా వీళ్ళు అన్ని కథలు పడరు బిడ్డ పొరుగురు బొంగలో 50 ఎక్కువ వస్తుందని చూస్తాను ఆ పరుగులోనే ఇస్తాడా పైసలు రేపు ఏదైనా నక్కరైతే వాడే వస్తాడా మీ ఇంటికి మేము వస్తాం ఏదైనా మీకు ఆపతో సంపద అయితే మేము చూడా పొరుగురు నువ్వు చేయాలి నీ ఇంటికి నువ్వు అందరు రేగొచ్చుకొని పోయినావు కదా మౌనిక మంచి తీ బిడ్డ గట్లే ఉండుగా నా ఇంటికి రాకుంటున్నాడు నార్మోష పిల్ల మనసులో పెట్టుకునే నాటేసడానికి గొర్రెను కొట్టించుకునే అందరి కోసం చూడబట్టే పువ్వలేక బుగ్గిలేక మా కోసం మేము కోసం ఇట్లా చూడబట్టే మేము పోయే వరకు మీరు ఇద్దరే వస్తారు ఇంత అధ్వానమే లేదు ఏంది బాగా మాట్లాడతాను నువ్వు ఎన్నడు పోలేదా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు నీ గ్రూప్ లో వచ్చిన వాళ్ళకి సగం పైసలే ఇస్తలేవాట ఎవరు వస్తారు నీ గ్రూప్ లోకి అందుకే ఎవరు వస్తలేరు నీతోటి ఇప్పుడేమో వచ్చి వాళ్ళ మీద బాగా ఎగురుతాను నీకో న్యాయం అందుకో న్యాయమా ఓ పిల్ల ఇగో వీళ్ళిద్దరు వచ్చిళ్ళు అయ్యో రజని కనబడ్డదా అంటే అయ్యో వాళ్ళు పోయింది కాదండి నేనన్నా అన్న వాళ్ళ మరి ఇక వాళ్ళు పోతే ఎట్లా బిడ్డ అంటే నువ్వు మంచిగా నీకు 500 ఇస్తే చల్లబడతాను నువ్వు మాకేమన్నా వస్తాను ఇట్లా అట్లనా పొద్దున్న దాకా వంగవాడు ఎత్తిస్తాడు నువ్వు మా పేరు మీద 500 దొబ్బుతాను కాదు ఇప్పుడు బాగా లొల్లి ఎత్తాను నువ్వు పోతలేవా ఒక కాడ ఒప్పుకొని ఒక కాడికి ఎంత ఇచ్చింది అది కైకిలు ఎంత మనం మేము 450 550 రూపాయలు ఎక్కువ కకృతి పడ్డావా నీకు కొద్దిగా బుద్ధి ఉండరా నాకుండా నాకొచ్చే మనుషులు నీకు తీసుకొని పోవడానికి అగో నేనేం చేయాలి నాకు మంది లేరు 50 ఎక్కువ ఇస్తా నాచిర్రు అట్లనా అవును మరి నువ్వు అత్త అంటే బిడ్డ నువ్వు 50 ఎక్కువ తీసుకోపోతావు నా 5 ఎకరాలు నేను 50 ఎక్కువ 10 రూపాయలకు దానికి నేనేం చేయాలి పొరుగుడు ఇస్తాను వేణం అంతే పడితే పొరుగు దగ్గరికి పోయి ఆడుకోవాలి ఆడికే పోతే మరి ఊళ్ళో మనుషులు కదా వాళ్ళు రైతులు కదా వాళ్ళు ఎట్లా బతకాలి ఆలోచించారా అయ్యో పొరుగు రోజుల నుంచి తీసుకొస్తాను ఆటో కిరాయి పెట్టుకొని తీసుకొస్తాను 1000 2 అదే ఈ ఊరాలు పొరుగురుకు వాడు బాగా లాగం చేసిరు పొరుగురాలు ఈ ఊరు ఖర్చుడు బాగా లాగం దొబ్బిరు 50 రూపాయలతో నువ్వు నెత్తిలో ఏం పెట్టుకొచ్చుకున్నావు ముళ్ళ కట్టుకొచ్చుకున్నావా అరే మీరు మంచిగా పైసలు ఇస్తారు మనుషులు నాకే ఉన్నది నాకు నేను తీసుకొని పోయినా గుద్దుతా ముసల్లా ఊరు మనుషులు నువ్వు విలువపోతే బొచ్చల మంది వెళ్తారు ఈ ఊళ్ళో కాకుండా పోతాను కదా ఆ ఊరే రావాలి నువ్వు దచ్చిన బతికిన ఆ ఊరే రావాలి అంతే మరి చూడు అమ్మాయి సంగతి అందరు నెగేసుకొని పోయి అందరు ఇచ్చినట్టు ఇవ్వాలి పైసలు